చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంతకాలు మీకు ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తొలి రోజే ఇచ్చిన మాట ప్రకారము 5 హామీలు అయితే ఏవైతే ఇచ్చారో అవి చాలా అద్భుతంగా ఉన్నాయండి. ప్రతి సామాన్య మానవులకి కూడా చాలా అందుబాటులో ఉండేలాగా ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఆయన వచ్చి చేసే ప్రతి పని మీద కూడా ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది, అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఆల్రెడీ ఇదివరకు అనుభవించున్నారు కదా అన్నీ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి తెలిసింది. అందువల్ల ఆయన్ని అంత అత్యధిక మెజార్టీతో గెలిపించడం కారణం కూడా అదే అన్నమాట. అన్నం క్యాంటీన్లు ఓపెన్ చేయడంపై మీరేమంటారు? ప్రతి పేదవాడికి అన్నపూర్ణలాగా అన్నం పెట్టేది అన్న క్యాంటీన్. అది మూసేయటం వల్ల చాలామంది సామాన్యులు నిరుపేదలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అది ఓపెన్ చేయడం వల్ల చాలామంది చాలా సంతోషంగా ఉన్నారు. చాలామందికి అది చాలా ఉపయోగపడుతుంది కూడా. ఇప్పుడు పెన్షన్లో 4000 ఇస్తున్న సంతకం చేసే దాని మీద మీరు? అది మంచి పథకం కదండి, అది అందరికీ తెలిసిందే కదా. లేనివాడు మందులకే కానీ వృద్ధాప్య దశలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మందులకే కానీ ఆహారానికే కానీ చాలా ఉపయోగపడుతుంది. అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఇప్పుడు తాడపల్లి రోడ్డు అది మూసేశారు జగన్మోహన్. నిన్నటి నుంచి అది ఓపెన్ చేయడం జరిగింది. అటు నుంచి వచ్చే ప్రతి రైతులకి కూడా అది చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు వ్యాపారం నిమిత్తము ఇన్నాళ్ళ నుంచి చుట్టూ తిరిగి చాలా ఇబ్బంది పడ్డారు. నిన్నటి నుంచి వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేశారు అది ఓపెన్ చేయడం వల్ల. రిషికొండ గుండు కొట్టేశారు కదండి, ఇంకా అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఒక బాత్రూమ్ వచ్చి 25 లక్షల రూపాయలు. సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకునే అంత మధ్యతరగతి వాళ్ళు ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితి వాళ్ళ బాత్రూమ్ ఏర్పడింది. 500 కోట్ల రూపాయలు ప్రజల డబ్బుని అట్లా దుర్వినియోగం చేసి ఏం చేద్దాం అనుకున్నాడో మరి అర్థం కాలేదు. మొదటి సంత మెగా డిఎస్సి మీద పెట్టారు, దాని మీద మీరేమంటారు? చాలా మంది నిరుద్యోగ యువత చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయారు ఒక రకంగా చెప్పాలంటే. ఈ 5 ఏళ్ల నుంచి కూడా వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చి ఒక మంచి పొజిషన్కి వస్తారు. 5 సంతకాలు చేశారు పథకాల మీద, దాని మీద మీరేమంటారు? చాలా అత్యద్భుతంగా ఉన్నాయండి పథకాలు. పేద ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పట్టం కట్టి గెలిపించినందుకు ఫస్ట్ సంతకం ల్యాండ్ టైటిలింగ్ మన ఆస్తి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టమన్నారు. దానికోసం ప్రజలందరూ ఎంతో భయాందోళనకు గురయ్యారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే మనందరం బ్రతకలేమని అందరూ ఏకీభవించి ఒకే మాట మీద ఉండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టినందుకు మా అందరికీ సాటి ఆడదానిగా ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అంటే ఇప్పుడు అన్నం క్యాంటీన్ కూడా పెడతానంటున్నారు, దాని మీద మీరు? చాలా మంచిదండి. అన్నం లేక ఎంతో మంది అల్లాడిపోయారు. అన్న క్యాంటీన్లు ఉండేటప్పుడు 5 రూపాయలు తీసుకొని వెళ్ళి ఎటువంటి బ్రతకలేనోడు కూడా రోడ్డు మీద పడుకునే మనిషి కూడా కడుపు నిండా 3 పూట్ల అన్నం తినేవాడు. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్లు తీసాడో ప్రతి ఒక్కరు భోజనం లేక అల్లాడిపోయారు. రోడ్డు మీద ఉన్న అడుక్కునే వాళ్ళే కానీ పేద ప్రజలే కానీ ఎంతో అల్లాడిపోయారు. ఈ బాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. అంటే ఇప్పుడు పెన్షన్లను 4000 చేసే దాని మీద మీరే అంటారు? చాలా చాలా ఆనందంగా ఉందండి. ముసలోళ్ళ కానించి పెన్షన్ వచ్చిన ప్రతి మహిళే కానీ జెంట్సే కానీ చాలా ఆనందపడుతున్నారు. 3000 రూపాయలు చేయడానికి జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు పట్టింది. 2000 ఉంది, 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు చేశారు. అదే బాబు గారు ఒక ఫస్ట్ సంతకంలోనే 4000 రూపాయలు స్టార్టింగ్ నుంచే ఇస్తున్నారని ప్రజలందరూ చాలా ఆనందపడుతున్నారు. ఎప్పుడు కూడా బాబు గారు ఇంకెన్నో సాధించి ప్రజలందరినీ పేదోళ్ళని పెద్దోళ్ళని చేస్తానని హామీ ఇచ్చారు. తప్పనిసరిగా చేస్తారని మేము అందరమే నమ్ముతున్నాము. ఎప్పుడు బాబు గారే మళ్ళీ వస్తారని కోరుకుంటున్నాం.